స్తంభం మొదలు కనుక్కున్నానని చెప్తాడు. ఇద్దరు ఒక చోట చేరిన తర్వాత అగ్నిస్తంభం తానేనని, దాని ఆద్యంతలు లేవని చెప్తాడు శివుడు. దీంతో తమకంటే శివుడే గొప్పవాడు గ్రహించిన బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న శివుడిని పంచాక్షరి మంత్రంతో ధ్యానించి మారేడు దళాలతో అర్పిస్తారు. వెంటనే శివుడు ప్రత్యక్షమై అన్నీ నేనే, అంతటా నేనే, నన్ను పూజించిన వారికి నా అండ ఎల్లప్పుడూ ఉంటుందని. అదే శివరాత్రి, శివుడు లింగ రూపంలో ఉద్భవించిన రోజు. మాఘమాసం అరుద్ర నక్షత్రంలో శివుడు లింగ రూపంలో ఉద్భవించాడని భావిస్తారు. నాటి నుంచి ప్రతి మాఘమాస అమావాస్య రోజున మహాశివరాత్రిగా పర్వదినంగా ఆచరిస్తారు. శివలింగానికి రుద్రాభిషేకం చేసి ఉదయం నుంచి ఉపవాసం జాగరణ చేస్తే అంత మంచే జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. నువ్వు ముందుగా శివలింగానికి అభిషేకం చేయాలి నాయన. స్వామి, శివలింగం ఎక్కడ ఉంది స్వామి? నీ పక్కనే ఉంది నాయన. అవును